Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 20th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా శ్రీలంక రిలేషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారి శ్రీలంక దేశ పర్యటన. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు 2 days పాటు 2 రోజుల పాటు శ్రీలంక కంట్రీని విజిట్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, వైస్ ప్రెసిడెంట్ అయినా, ఇటువంటి ముఖ్యమైన పర్సనాలిటీస్, ముఖ్యమైన వ్యక్తులు వేరే దేశాలకి లేదా ఇండియాలోని వివిధ రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ అనౌన్స్ చేసే ప్రాజెక్టులు కానీ, అక్కడ అనౌన్స్ చేసే స్కీములు కానీ, అటువంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక ఈ టాపిక్ విషయానికి వస్తే, వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు April 19th నుంచి April 20th వరకు, April 19 నుంచి April 20 వరకు శ్రీలంక కంట్రీలో పర్యటించారు. శ్రీలంకలోని కొలంబో, శ్రీలంక దేశ రాజధాని కొలంబోకి వెళ్ళారు. కొలంబోలోని బండారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘనస్వాగతం పలికారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మరి ఇందులో ఏం హైలైట్స్ ఉన్నాయి? వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు శ్రీలంక ప్రెసిడెంట్ అనుర కుమార దిస్సనాయకే గారిని మీట్ అయ్యారు. శ్రీలంక ప్రెసిడెంట్ అనుర కుమార దిస్సనాయకే గారిని మీట్ అయ్యారు. మరి ఇక్కడ మనము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఇటీవల శ్రీలంకలో సైక్లోన్ దిత్వా వచ్చింది, కొన్ని చర్చలు జరిపారు. ఇటీవల శ్రీలంకలో సైక్లోన్ దిత్వా అనే ఒక తుఫాన్ వచ్చింది. మరి ఆ తుఫాను వల్ల ఏదైతే శ్రీలంక నష్టపోయిందో, ఆ శ్రీలంకను ఆదుకోవడానికి మనము అక్కడ హౌసింగ్ ప్రాజెక్టుని చేపడతా ఉన్నాం. శ్రీలంకలో మనము హౌసింగ్ ప్రాజెక్టుని చేపడతా ఉన్నాము. మరి దీని కింద $450 million మనము ఆర్థిక ప్యాకేజీని అందించాం. $450 million ఎకనామిక్ ప్యాకేజీని అందించాము. ఇక అలానే వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ హరిణి అమరసూయ గారిని మీట్ అయ్యారు. సో ఈమె మహిళా ప్రధానమంత్రి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ పర్యటనకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకోవాలి. శ్రీలంకలో పర్యటించిన మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ టు విజిట్ శ్రీలంక ఈజ్ సిపి రాధాకృష్ణన్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక మనము నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ఫాలో అవుతూ ఉన్నాం. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని ఉంటుంది. అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఏంటి? మన పక్కన ఉన్న దేశాలు, మన ఇరుగు పొరుగు దేశాలే మనకి మొదటి ప్రాధాన్యత. దాన్నే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటారు. సో మరి ఈ విషయాలపైన చర్చించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ సైక్లోన్ దిత్వా వల్ల శ్రీలంక ఏదైతే నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యిందో, ఆ ప్రభావితమైనందుకు గాను $450 million ప్యాకేజ్ని ఇవ్వడం జరిగింది. సో ఇక మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, సైక్లోన్ దిత్వా వచ్చినప్పుడు శ్రీలంకకు మనము బెయిలీ బ్రిడ్జెస్ కూడా అందించాము. బెయిలీ బ్రిడ్జ్లు అంటే ఏంటివండి? ఇవి బ్రిడ్జిలు, వంతెనలు అప్పటికప్పుడు కట్టివేయవచ్చు. ఏవైనా వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కొన్ని రకాల స్టీల్ ఎక్విప్మెంట్ను ఉపయోగించి కొన్ని గంటల్లోనే చాలా వేగవంతంగా ఆర్టిఫిషియల్ బ్రిడ్జెస్ని మనం క్రియేట్ చేయవచ్చు, కృత్రిమ వంతెనల్ని. సో ఇలాంటివి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి. ఇది ఫస్ట్ టాపిక్ అండి. డెఫినెట్లీ మనకి ఈ టాపిక్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకుందాం ఇండియా శ్రీలంక రిలేషన్స్ సంబంధించి. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. అమల్లోకి వచ్చిన ఇండో రష్యన్ పరస్పర లాజిస్టిక్స్ మార్పిడి ఒప్పందం. ఇండియా రష్యాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా రష్యా మధ్య ఒక అగ్రిమెంటు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఆ అగ్రిమెంట్ ఏంటి? రెలోస్ అనే అగ్రిమెంట్. రెలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. ఇండో రష్యన్ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ ఇది అమల్లోకి వచ్చింది. మరి ఈ అగ్రిమెంట్ ఏంటి అసలు? ఈ అగ్రిమెంట్ పేర్లోనే ఉంది. లాజిస్టిక్స్ అంటే ఏంటండి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, లాజిస్టిక్స్ అంటే మౌలిక వసతులు. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్, ఏరోప్లేన్స్ ఉన్నాయి. సో లాజిస్టిక్స్ అంటే మౌలిక వసతులు, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, ఎయిర్ బేసెస్, ఆర్మీ బేసెస్, మౌలిక వసతులు. మరి ఈ యొక్క రెలోస్ అగ్రిమెంట్ ఎప్పుడు సంతకం చేశారు అంటే లాస్ట్ ఇయర్
ఫిబ్రవరి 2025లో రష్యాలోని మాస్కోలో ఈ అగ్రిమెంట్ కుదిరింది. రెలోస్ గుర్తుపెట్టుకోండి, రెలోస్ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇండో రష్యన్ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. మరి ఈ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశము ఏవైతే ఈ రెండు దేశాలు ఉన్నాయో పరస్పరం ఈ రెండు దేశాలు కూడా తమ తమ దేశాల్లో ఉన్న ఆర్మీ స్థావరాలు కావచ్చు, ఈ లాజిస్టిక్ మౌలిక వసతులు, ఉదాహరణకు పోర్టులు, ఎయిర్పోర్టులు కావచ్చు, ఎయిర్ బేసెస్, అటువంటివి పరస్పరం ఉపయోగించుకోవచ్చు. అంటే ఏంటి, రష్యాలో ఉన్న ఈ మౌలిక వసతుల్ని ఇండియా ఉపయోగించుకోవచ్చు, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఉపయోగించుకోవచ్చు. అలానే ఇండియాలో ఉన్న ఈ మౌలిక వసతుల్ని రష్యా ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మిలిటరీ కోఆపరేషన్, సైనిక సహకారం అని చెప్పవచ్చు. మరి ఇంకా ఏం చేయవచ్చు ఈ అగ్రిమెంట్లో భాగంగా బోత్ నేషన్స్ ఈచ్ అదర్స్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే పరస్పరము ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అయితే రష్యాలో 3000 మిలిటరీ పర్సన్స్ని, 3000 మంది మిలిటరీ సిబ్బందిని, అలానే 5 వార్షిప్స్, 5 యుద్ధ నౌకల్ని, అలానే 10 ఎయిర్ క్రాఫ్ట్స్, 10 యుద్ధ విమానాలని రష్యాలో మనం మోహరింపజేయవచ్చు. అలానే రష్యా కూడా ఇండియాలో 3000 మంది మిలిటరీ సిబ్బందిని, 5 యుద్ధ నౌకల్ని, 10 యుద్ధ విమానాలని ఇండియాలో మోహరింపజేయవచ్చు. అంటే ఏంటి, both nations can deploy their armed forces and their warships and their aircraft in other country. అంటే పరస్పరం మనము వీటిని మార్పిడి చేసుకుంటాం. సో గుర్తుపెట్టుకోండి, మిలిటరీ కోఆపరేషన్. మరి ఈ అగ్రిమెంటు 5 years పాటు అమల్లో ఉంటుంది, 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. అయితే దీన్ని పొడిగించుకోవచ్చు అని చెప్పేసి ఇరు దేశాల ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది. సో ఇది 5 years పాటు అమల్లో ఉంటుంది. యుద్ధాలు లేని సమయాల్లో కూడా ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. అంటే శాంతి సమయాల్లో కూడా ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. వార్స్ జరగనప్పుడు కూడా, పీస్ టైంలో కూడా ఈ అగ్రిమెంట్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మహాసముద్రంలో రష్యాకి ఏదైనా అవసరం వస్తే, రష్యా ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిందూ మహాసముద్రంలో ఏవైనా ఎక్సర్సైజెస్ నిర్వహించాలి అనుకుంటే ఆ యొక్క దేశానికి అవసరమైన మౌలిక వసతులు మన నేవీ నుంచి కావచ్చు, మన ఆర్మీ నుంచి మనం వాళ్ళకి అందిస్తాం, వాళ్ళు మనకు అందిస్తూ ఉంటారనమాట. సో మరి ఇటువంటివి మనకి ఇంకా వేరే దేశాలతో ఏమైనా ఇటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయా అంటే, అమెరికాతో ఇటువంటిది ఒక అగ్రిమెంట్ ఉంది, లెమోవా అనే ఒక అగ్రిమెంట్. ఇండియాకి అమెరికాకి మధ్య ఒక లాజిస్టిక్స్ అగ్రిమెంట్ ఉంది, దాని పేరు లెమోవా, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అండ్ మెమోరండం ఆఫ్ అగ్రిమెంట్. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరండం ఆఫ్ అగ్రిమెంట్, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరండం ఆఫ్ అగ్రిమెంట్ ఇండియాకి అమెరికాకి మధ్య. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి, వాణి 3.0 స్కీమ్. వాణి 3.0 స్కీమ్ ఏఐసిటిఈ సంస్థ వాణి 3.0 స్కీమ్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది, విద్యా మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇండియాలో టెక్నికల్ ఎడ్యుకేషన్ని అభివృద్ధి చేయాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి, ఉన్నత విద్యని, సాంకేతిక విద్యను అభివృద్ధి చేయాలి. మరి ఇప్పుడు ఈ వాణి స్కీమ్ యొక్క 3rd ఫేజ్ని, 3వ దశని ప్రారంభించడం జరిగింది. మరి ఈ స్కీమ్ ఫస్ట్ అబ్రివేషన్ తెలుసుకుందాం. వాణి అంటే ఏంటి అబ్రివేషన్? వైబ్రెంట్ అడ్వకసీ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. వైబ్రెంట్ అడ్వకసీ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే ఈ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషను, హయ్యర్ ఎడ్యుకేషను టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ని భారతీయ భాషలలో అందించాలి. మనం జనరల్గా మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే మనకి అందుబాటులో ఉంటుంది. అలా కాకోకుండా ఈ యొక్క భారతీయ భాషలు ఇంకా ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా షెడ్యూల్ 8లో 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. ఆ 22 భారతీయ భాషలలో ఇంగ్లీషు ఉండదు. ఆ 22 లాంగ్వేజెస్లో అవసరమైన టెక్నికల్ ఎడ్యుకేషన్ని, అవసరమైన రీసెర్చ్ పబ్లికేషన్స్ని, అవసరమైన పరిశోధన పత్రాలని విద్యార్థులకు అందించగలగాలి. తద్వారా ఆ విద్య అనేది అందరికీ సులభంగా అందుబాటులోకి వస్తుందన్నదే ముఖ్య ఉద్దేశం. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము
టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇండియన్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయాలి. రైట్. మరి ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సహకారం అందిస్తుందో అది తెలుసుకోవాలి. ఈ స్కీమ్ కింద ఈ యొక్క అకాడమిక్ సంస్థలలో భారతీయ భాషలలో టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించేందుకు కోసం సంవత్సరానికి 4 crore రూపీస్ గవర్నమెంట్ అందిస్తుంది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అందిస్తుంది, 4 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అలానే సెలెక్ట్ అయిన ఏదైనా విద్యా సంస్థకు 2 లక్షలు అందిస్తుంది. సో మెయిన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా అకాడమిక్ విద్యా సంస్థలను సపోర్ట్ చేయడం కోసం ఇయర్కి 4 crore రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, మరొక ముఖ్యమైన ఇనిషియేటివ్ అండి, విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్. విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్. టెక్స్టైల్ మినిస్ట్రీ విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే ఒక ఇనిషియేటివ్, ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఇది దేనికి సంబంధించినది? ఇది మన యొక్క వస్త్ర పరిశ్రమకు సంబంధించినది. ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి లాంచ్ చేసిన ఒక ప్రోగ్రాము. లాంచ్ చేసింది టెక్స్టైల్ మినిస్ట్రీ, అంటే కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ. మరి ఏంటిది ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతీయ వస్త్ర పరిశ్రమకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలి, భారతీయ వస్త్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు, అంతర్జాతీయంగా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి. టు ప్రమోట్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ గ్లోబల్లీ. మరి ఆ ప్రాచుర్యం తీసుకురావాలి అంటే ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? అవగాహన తెలియజేయాలి. అసలు ఇండియాలో ఎన్ని రాష్ట్రాలలో ముఖ్యమైన చీరలు ఉన్నాయి, వివిధ రకాల చీరలు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఒడిశా రాష్ట్రాలలో ఇకత్ చీరలు ఫేమస్, తమిళనాడులో కాంచీపురం చీరలు ఫేమస్. మరి అటువంటి ప్రోడక్ట్స్కి పాపులారిటీ తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో భాగంగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, అంటే టెక్స్టైల్ మినిస్ట్రీ ఆర్ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ, భువనేశ్వర్లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియాలో విశ్వసూత్ర ప్రపంచం కోసం భారతదేశ నేత వస్త్రాలు అనే పేరుతో ఒక డిజైనర్ కలెక్షన్ని ఆవిష్కరించాయి. టెక్స్టైల్ మినిస్ట్రీ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన 61st ఫెమినా మిస్ ఇండియాలో విశ్వసూత్ర వ్యూస్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే ఒక డిజైనర్ కలెక్షన్ని లాంచ్ చేశాయి. మరి ఇక్కడ మీరు చూస్తే ఏముంటాయి ఇందులో? భారతదేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వస్త్రాలని ఇక్కడ డిజైన్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే ఒడిషా ఇకత్ శారీలు, తమిళనాడు కాంచీపురం, మణిపూర్, ఇవి జాగ్రఫీలో వెళ్ళిపోతాయండి, మీకు రాసుకోండి నీట్గా. మణిపూర్లో అయితే మొయిరంగ్ పి అనే చీరలు, వెస్ట్ బెంగాల్లో జమ్దాని శారీసు, అస్సాంలో ముగా సిల్క్, సిక్కింలో లెప్చా శారీలు, కర్ణాటకలో ఇల్కల్ శారీలు, బీహార్లో తుస్సర్ సిల్క్, గుజరాత్లో పటోలా సిల్క్. ఇవి రాసుకోండి, చాలా హెల్ప్ అవుతాయి మీకు. రేపు పొద్దున మ్యాచ్ ద ఫాలోయింగ్ జాగ్రఫీలో హెల్ప్ అవుతాయండి ఇవి. సో ఇది డిజైనర్ కలెక్షన్ని ఎక్కడ లాంచ్ చేశాయి అంటే ఒడిశాలో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా. మరి ఇక్కడ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి, 5F స్ట్రాటజీ అని చెప్పేసి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వస్త్ర పరిశ్రమను, టెక్స్టైల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి 5F అనే విజన్ని లాంచ్ చేశారు. అంటే ఏంటి? ఫార్మ్ నుంచి ఫైబర్, పంట నుంచి పత్తిని తీయాలి. ఫైబర్ అంటే నూలు కూడా వస్తుంది. ఫైబర్ని ఫ్యాక్టరీకి పంపించాలి. ఆ యొక్క నూలు పత్తిని ఫ్యాక్టరీకి పంపిస్తే ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ ప్రోడక్ట్స్ వస్తాయి, అంటే వస్త్రాలు వస్తాయి. ఆ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ని ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడు ఎగుమతులు పెరిగి లాభాలు వస్తాయి. సో ఇది 5F స్ట్రాటజీ. పిఎం మిత్ర టెక్స్టైల్ స్కీమ్ కూడా ఈ 5F విజన్ ఆధారంగానే పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి అధునాతన 3D గ్లాస్ సెమీకండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్. భారతదేశపు మొట్టమొదటి అధునాతన 3D గ్లాస్ సెమీకండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్. ఇది సెమీకండక్టర్కి సంబంధించిన ఒక టాపిక్ అండి. ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ 3D గ్లాస్ సెమీకండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్ని ఒడిశాలోని భువనేశ్వర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో సెటప్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్, శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఎక్కడ దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే ఒడిశాలోని భువనేశ్వర్లోని
ఇన్ఫో వ్యాలీలో. మరి ఇక్కడ ఏంటి అసలు ఇది? ఇక్కడ పేర్లోనే ఉంది 3D గ్లాస్ సెమీ కండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్. ఏవైతే సెమీ కండక్టర్స్ చిప్స్ని తయారు చేస్తారో ఆ చిప్స్ని ప్యాకేజింగ్ చేయడం కోసం ఆ చిప్స్ని ప్యాకేజ్ చేయాలి కదా, ప్యాకేజింగ్ మెటీరియల్, ఆ ప్యాకేజింగ్ చేయడం కోసం 3D గ్లాస్ ప్యాకేజింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి మనం తెలుసుకోవాల్సింది ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎవరు దీన్ని నిర్మిస్తూ ఉన్నారు, ఎవరు దీన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు, దీనికోసం ఎంత ఖర్చు కాబోతా ఉంది, కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, దీని సామర్థ్యం ఎంత, కెపాసిటీ, అటువంటి బేసిక్ డీటెయిల్స్ 1 by 1 క్రొనాలాజికల్గా మనం తెలుసుకోవాలి. దీన్ని నిర్మించబోతా ఉండేది హెటెరోజీనియస్ ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హెటెరోజీనియస్ ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సుమారుగా 1943 crore. దీనికి అయ్యే పెట్టుబడి 1943 కోట్లు, 1943 కోట్లు, 1943 crore. మరి తద్వారా సంవత్సరానికి 70,000 గ్లాస్ ప్యానెల్స్ని ఇక్కడ తయారు చేయబోతున్నారు. ఇయర్కి నియర్లీ 70,000 గ్లాస్ ప్యానెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు ప్యాకేజింగ్ కోసం, చిప్ల ప్యాకేజింగ్ కోసం. మరి దీన్ని ఏ మిషన్ కింద ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఈ ప్లాంట్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆగస్టు 2025లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద భారత ప్రభుత్వము 4 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది అని చెప్పేసి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద లాస్ట్ ఇయర్ 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి అందులో ఇది ఒకటి. మరి మనం ఒకసారి అది కూడా తెలుసుకోవాలి కదండి, బ్యాక్గ్రౌండ్. అందుకే లాస్ట్ ఇయర్ పేపర్ కూడా మనం క్లిప్పింగ్ పెట్టడం జరిగింది. హిందూ ఆగస్ట్ 12, 2025. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఒడిషా, పంజాబు, ఆంధ్రప్రదేశ్లో 4 సెమీ కండక్టర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి. ఇందులో ఒడిషాలోని భువనేశ్వర్లో 2 ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తారు, ఒకటి పంజాబు, ఒకటి ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. మరి ఆ 4 ప్రాజెక్టుల విలువ ఎంత అంటే సుమారుగా 4,594 కోట్లు, 4,594 crore. మరి ఇక్కడ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. భారతదేశాన్ని సెమీ కండక్టర్ రంగంలో లీడర్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 2021లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీటీ. దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత అండి? 76,000 కోట్లు, 76,000 crore. ఆ 76,000 కోట్లలోనే ఈ 4,594 కోట్లు ఈ 4 ప్రాజెక్టులకి కేటాయించారు. రైట్. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, స్టేట్స్ కరెంట్ అఫైర్స్. మనము వరుసగా మీరు చూస్తే వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. మత విద్వేష నిరోధక జాగత్ జ్యోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ సవరణ బిల్లు 2026కు పంజాబ్ గవర్నర్ ఆమోదం. మత విద్వేష నిరోధక జాగత్ జ్యోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ సవరణ బిల్లు 2026కు పంజాబ్ గవర్నర్ ఆమోదం తెలిపారు. అంటే ఈ బిల్లు కాస్త చట్టంగా మారింది అని అర్థం. ఇట్ బికేమ్ ఏ యాక్ట్. మరి ఏంటిది ఇది? మరి ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ బిల్లు పేరేంటి? యాంటీ సాక్రిలేజ్ జాగత్ జ్యోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ అమెండ్మెంట్ బిల్ 2026. యాంటీ సాక్రిలేజ్ జాగత్ జ్యోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ అమెండ్మెంట్ బిల్ 2026కి గవర్నర్ ఆఫ్ పంజాబ్ అసెంట్ ఇచ్చారు. అసెంట్ అంటే ఆమోదం తెలిపారు. మరి ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది పేరులోనే ఉంది, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్. దీని గురించి తెలుసుకోవాలి. గురు గ్రంథ్ సాహిబ్ అంటే ఏంటంటే మనం చాలాసార్లు తెలుసుకున్నాం. సిక్ మతంలో 10 మంది గురువులు ఉంటారు, 10 గురూస్. సిక్ మతము ఫౌండర్ వచ్చేసి గురునానక్ గారు, వ్యవస్థాపకుడు ఎవరు స్థాపించారు? గురునానక్ గారు. మరి మనకి వివిధ మతాలకి మీరు ముఖ్యంగా తీసుకుంటే హిందువులకి భగవద్గీత, క్రిస్టియన్లకి బైబిల్, ముస్లింలకి ఖురాన్ ఎలానో సిక్కులకి గురు గ్రంథ్ సాహిబ్ ఒక హోలీ స్క్రిప్చర్. మరి మనం తెలుసుకోవాల్సింది ఏముంటాయి ఇందులో సిక్కు గురువులకు సంబంధించిన టీచింగ్స్, సిక్కు గురువులకు సంబంధించిన ఉపన్యాసాలు, వాళ్ళ మంచి మాటలు,
అలానే వివిధ నమ్మకాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మాటలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమానికి సంబంధించిన టీచింగ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో పద్యాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది గురు గ్రంథ్ సాహిబ్, రైట్? ఇట్ ఈస్ ఎ హోలీ స్క్రిప్చర్ ఆఫ్ సిక్కిజం. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా 2 పాయింట్లు తెలుసుకుంటేనే ఈ బిల్లులో ఏమున్నాయో ఆ 2 పాయింట్లు తెలుసుకుంటామండి. ఈ గురు గ్రంథ్ సాహిబ్ ఏదైతే ఉందో, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, దీన్ని ఎవరు రచించారు, ఎవరు కంపైల్ చేశారు? ఇట్ ఈస్ రిటన్ బై గురు అర్జున్ దేవ్. మరి గురు అర్జున్ దేవ్ ఎన్నవ సిక్ గురువు అండి? 5th సిక్ గురువు. గుర్తుపెట్టుకోండి, 5th సిక్ గురువు అయిన గురు అర్జున్ దేవ్ గారు దీన్ని రచించారు. మరి దీన్ని రచించినప్పుడు తొలుత ఆది గ్రంథము అని పిలిచేవాళ్ళు, మరి గురు అర్జున్ దేవ్ గారు రచించిన ఆది గ్రంథ్లో మొదటి నలుగురి సిక్కు గురువుల యొక్క టీచింగ్స్ ఇందులో ఉండేవి. ఈయన కంటే ముందు 4 ఉంటారు కదా, ఆ 4 సిక్కు గురుస్ యొక్క టీచింగ్స్ ఆది గ్రంథ్లో ఉండేవి. అయితే ఈ ఆది గ్రంథ్కి కొన్ని యాడ్ చేశారు 10వ సిక్కు గురువు, 10th సిక్కు గురువు అయిన గురు గోబింద్ సింగ్ గారు. మనం తెలుసుకున్నాం చాలాసార్లు. గురు గోబింద్ సింగ్ గారు ఇంకా కొన్ని యాడ్ చేశారు ఈ గ్రంథానికి. తద్వారా ఫైనల్గా దీని పేరు ఏమైందంటే శ్రీ గురు గ్రంథ్ సాహిబ్. ఫైనల్ టైటిల్ గివెన్ టు దిస్ టెక్స్ట్ ఈజ్ గురు గ్రంథ్ సాహిబ్. సో ఇవి అండి మనకి హిస్టరీలో హెల్ప్ అవుతాయి. మరి ఇక్కడ మీరు చూస్తే ఇక గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ విషయానికి వస్తే, ఈ బిల్లు విషయానికి వస్తే ఏంటి అసలు ఈ బిల్లు? మరి ఇంగ్లీష్లో చెప్పుకున్నాం, యాంటీ సాక్రిలేజ్ జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్. మరి ఇక్కడ మీరు చూస్తే ఏంటి అసలు ఈ బిల్లు ఏం చెప్తుంది అంటే, ఈ చట్టము ఈ యొక్క గురు గ్రంథ్ సాహిబ్ పట్ల ఎవరైనా అపవిత్రత చేసినా, ఇంగ్లీష్లో సాక్రిలేజ్ అంటారు, ఎవరైనా అపవిత్రం కలిగించిన ఈ గ్రంథానికి, అలానే అపవిత్రం కలిగించేలా ఏమైనా కుట్రలు చేయాలి అనుకుంటే వాటిని అరికట్టడానికే ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. మరి దీన్ని దేని స్థానంలో తీసుకొని వచ్చారంటే జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ చట్టం 2008కి సవరణ ఇది. మరి ఈ యాక్ట్ కింద నేరస్తులకి 10 ఏళ్ల జీవిత ఖైదు శిక్ష, 10 ఏళ్ల వరకు జీవిత ఖైదు శిక్ష, 10 years నుంచి జీవిత ఖైదు వరకు కూడా శిక్ష విధిస్తారు. 10 ఏళ్ళైనా విధిస్తారు, లేదంటే జీవిత ఖైదు అన్నా కూడా 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అలానే 25 lakhs వరకు ఫైన్ కూడా విధించే ఛాన్సెస్ ఉన్నాయి, అప్ టు 25 lakh ఫైన్. సో ఇది అండి మనకి, ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. వాడు డైరెక్ట్గా ఇది 1-liner అండి. ఈ బిల్లుని పాస్ చేశారు కదా, ఏ రాష్ట్రం పాస్ చేసింది, లేదంటే దేనికోసం దీన్ని తీసుకొని వచ్చారో అలా అడుగుతాడు. కానీ మీరు మిడీవల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్లు ఐడియా ఉండాలండి. మరి 10th సిక్ గురు గోబింద్ సింగ్ గారి గురించి మనం ఇటీవల ఒక పాయింట్ తెలుసుకున్నాం కదండి. బైసాఖీ డే గురించి డిస్కస్ చేసుకున్నాం మనము, బైసాఖీ దినోత్సవం. మరి ఆ బైసాఖీ దినోత్సవం అందులో భాగంగా కల్సా పంత్ అనే ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాం, ఒక సిక్కు కమ్యూనిటీ గురించి. ఆ కల్సా పంత్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే 10వ సిక్కు గురువు గురు గోబింద్ సింగ్ గారు. మరి ప్రకాష్ పురబ్ అని కూడా ఉంటుంది కదండి. ఈ సిక్కు గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పుట్టినరోజులు లేదా వాళ్ళు ఈ భూమికి రావడం ద్వారా వాళ్ళు ఏదైతే మానవత్వానికి బాటలు వేశారో అని చెప్పేసి ఆ దినోత్సవాన్ని ప్రకాష్ పురబ్గా కూడా పిలుస్తారు. ప్రకాష్ పురబ్ దినోత్సవం అంటే జనరల్గా సిక్కు గురువుల యొక్క బర్త్ యానివర్సరీని ప్రకాష్ పురబ్గా భావిస్తారు. సో ఇవన్నీ కూడా నీటికి నోట్స్ రాసుకోండి, వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పునర్విక. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ పునర్విక అనే ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మరి ఏంటి ప్రాజెక్ట్ పునర్విక? ఇక్కడ పునర్విక అంటే ఇక్కడ ఇమేజ్లో కనబడుతున్న ఈ చిన్నారి అండి, 11 నెలల చిన్నారి పునర్విక అనే ఈ పాపకు ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉండింది, ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఆ వ్యాధి చేత ఈ పాప బాధపడతా ఉంటే ఆ పాపకి ప్రాణదానం చేశారు, అంటే ఆ పాపని బతికించారు. మరి ఆ పాపకి ఏం వ్యాధి ఉండిందో తెలుసుకోవాలి. ఆ చిన్నారికి
ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్, ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి అయిన స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనే ఒక జెనెటిక్ డిజార్డర్ ఉండింది. ఆ పాప బతకడానికి ఒక ఇంజెక్షన్ ఖర్చు 16 కోట్లు అంటే దాన్ని సమీకరించారు, ఆ ఫండ్స్ని రైజ్ చేసి ఆ పాపకి ప్రాణం పోశారు. మరి తద్వారా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి చిన్నారులకి ఎవరికైతే రేర్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళని కాపాడడం కోసము చికిత్స ఖర్చుని తగ్గించాలి, ట్రీట్మెంట్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి, అలానే దేశీయంగా ఔషధాలని తయారు చేయాలి, స్వదేశీయంగా ఇండిజినస్గా అవసరమైన మెడిసిన్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పనిచేయడం కోసం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కోసం, అలానే వివిధ రీసెర్చ్ ల్యాబొరేటరీస్తో కలిసి పనిచేయడం కోసం ప్రాజెక్ట్ పునర్వికాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసిందండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఇందులో ఇక్కడ సింపుల్ అండి, ఇదంతా కూడా మనకు అవసరం లేదు. ఇదంతా తెలుగులో ఎందుకు పెట్టడం జరిగిందంటే 2 పాయింట్లు ఉంటాయి. అరుదైన వ్యాధులపైన పటిష్టమైన విధానాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు, చికిత్స ఖర్చులను తగ్గించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరిస్తారు, స్వదేశీయంగా ఔషధాలని తయారు చేయడానికి ప్రోత్సహిస్తారు. ఈ 3 పాయింట్లు చాలు, ఇదంతా ఎక్కువ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి ఆబ్జెక్టివ్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఈ యొక్క రేర్ డిసీజ్ పైన ఫైట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి వర్క్ చేస్తారు, ట్రీట్మెంట్ కాస్ట్ని రెడ్యూస్ చేయడం కోసం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో వర్క్ చేస్తారు, ఇండిజినస్గా డ్రగ్స్ని కూడా తయారు చేస్తారు. రైట్. మరి ఇక్కడ మీరు చూస్తే అసలు ఈ రేర్ డిసీజెస్ అంటే ఏంటండి ఐడియా ఉండాలి కదా. ఇది నువ్వు హెల్త్ టాపిక్లో చదువుతారు ప్రతి ఒక్కరు, వ్యాధులు డిసీజెస్ టాపిక్లో ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా బయాలజీలో చదవాల్సిందే. రేర్ డిసీజెస్ అంటే అరుదైన వ్యాధులు, అరుదైన జన్యుపరమైన వ్యాధులు అంటే మరి ఏంటిది, ఏమైనా డెఫినేషన్ ఉందా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక డెఫినేషన్ ఇచ్చిందండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మీరు అందుకే అఫీషియల్ వెబ్సైట్ చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారిక వెబ్సైటు 2025 ఫిబ్రవరిలో రేర్ డిసీజెస్కి సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చింది. అది ఏంటిదంటే రేర్ డిసీజెస్ అనేవి ఇవి ఒక చాలా సీరియస్ హెల్త్ కండిషన్, చాలా ప్రాణాంతకమైన వ్యాధులు. ముఖ్యంగా ప్రతి 2000 మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుంది, లేదా అంతకంటే తక్కువ ఉంటే ఆ వ్యాధిని రేర్ డిసీజ్గా పరిగణిస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ హెల్త్ కండిషన్ అఫెక్టింగ్ 1 in 2000 ఇండివిజువల్స్. అంటే 2000 మందిలో ఒకరికి వచ్చినా లేదా అంతకంటే తక్కువ మందికి వచ్చినా దాన్నే రేర్ డిసార్డర్ అంటారు, రేర్ డిసీజ్ అంటారు. సో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 300 మిలియన్ పైగా పీపుల్ రేర్ డిసీజెస్తో బాధపడుతూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ వెబ్సైట్లో వాడు రేపు పొద్దున డెఫినేషన్ అడిగినా అడుగుతాడు మనకి ఎగ్జామ్లో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం డెఫినేషన్ ఏంటి, 2000 జనాభాలో ఒకరికి వచ్చినా లేదా ఒకరికంటే తక్కువ వస్తే అది రేర్ డిజార్డర్. మరి ఎగ్జాంపుల్స్ ఏంటివండి, సిస్టిక్ ఫైబ్రోసిస్, హంటింగ్టన్ డిసీజ్, స్పైనల్ మస్కులర్ అట్రోపీ, అలానే మల్టిపుల్ మైలోమా అనే క్యాన్సరు, అటువంటివి కొన్ని ఉదాహరణలు రాసుకోండి. అయితే ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే అండి, ఈ డెఫినేషను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది డెఫినేషన్, కానీ ఒక్కో దేశం ఒక్కోలాగా ఫాలో అవుతుంటుంది. కొన్ని దేశాలు డెఫినేషన్ ఇలా కూడా ఫాలో అవుతాయి, ప్రతి 1000 మంది జనాభాలో ఒకరికి లేదా అంతకంటే తక్కువ మందికి ఇటువంటి వ్యాధులు వస్తే వాటిని రేర్ డిసీజెస్గా పరిగణిస్తారు. అంటే కొన్ని దేశాలు అట్లా. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే అఫెక్టింగ్ 1 in 2000 పాపులేషన్ గుర్తుపెట్టుకోండి. మేబీ ఇది కూడా కొన్ని దేశాలు ఫాలో అవుతాయి, బట్ మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ అఫీషియల్ డెఫినేషన్ కాబట్టి. మరి ఏదైనా పాలసీ ఉందా అండి, పాలసీ కూడా ఉంది కదా, నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్, ఒక పాలసీ కూడా ఉంది కదా, నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021. ఈ పాలసీలో 63 రకాల వ్యాధులను రేర్ డిసీజెస్గా ప్రకటించారు, గుర్తించారు. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద 63 డిసీజెస్ ఐడెంటిఫైడ్ యాజ్ రేర్ డిసీజెస్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, బారోయర్స్ ప్లాట్ఫార్మ్. డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలు బారోయర్స్ ప్లాట్ఫార్మ్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఇటీవల ఏప్రిల్ 13th నుంచి ఏప్రిల్ 18th వరకు, ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18, 2026 అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి సంబంధించిన స్ప్రింగ్ మీటింగ్స్ జరిగాయి. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18, 2026 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరియు వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి చెందిన స్ప్రింగ్ మీటింగ్స్ అంటే వసంత సమావేశాల స్ప్రింగ్ మీటింగ్స్ జరిగాయండి. అక్కడ డెవలపింగ్ కంట్రీస్ బారోయర్స్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశాయి. మరి తొలిసారిగా ఇటువంటి ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఫస్ట్ ఎవర్ బారోయర్స్ ప్లాట్ఫామ్. ఏంటి మరి ఇది? పేరులోనే ఉంది. బారోయర్స్ ప్లాట్ఫామ్ అంటే అప్పులు తీసుకునే వాళ్ళ వేదిక. అప్పులు తీసుకుంటారు కదా, మరి అప్పులు చెల్లించలేరు, మరి ఏం చేయాలా? అప్పులు చెల్లించే కెపాసిటీ లేనప్పుడు అప్పులు ఎట్లా చెల్లిద్దాము, ఏం చేద్దామని చెప్పేసి అప్పులు తీసుకున్న వాళ్ళంతా ఒక చోట చేరి డిస్కషన్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే అదే బారోయర్స్ ప్లాట్ఫామ్. బారోయర్స్ ప్లాట్ఫామ్ అంటే ఇది ఒక ప్లాట్ఫాము. ఇక్కడ ఏవైతే బారోయింగ్ కంట్రీస్, అప్పులు తీసుకున్న డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక చోటకు చేరి లైక్ మనము ఈ యొక్క డెట్ ప్రాబ్లం, ఈ అప్పుల సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఐడియాస్ని షేర్ చేసుకోవడము, నాలెడ్జ్ షేర్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఇక్కడ దీనికి ఎవరు సపోర్ట్ చేస్తారంటే అంటాడ్. ఈ ప్లాట్ఫామ్కి అంటాడ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్కి అంటాడ్ సెక్రటరియేట్గా వ్యవహరిస్తుంది. అంటాడ్ అంటే యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. మరి ఈ ప్లాట్ఫామ్లో 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్లో 30 కంట్రీస్కి చెందిన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఇందులో ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కూడా ఉంటారు. మరి దీనికి అవసరమైన గైడెన్స్, అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయడం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ గైడెడ్ బై వర్కింగ్ గ్రూప్. ఆ వర్కింగ్ గ్రూప్కి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఈజిప్ట్. ఈ వర్కింగ్ గ్రూప్కి పాకిస్తాను వైస్ చైర్మన్గా వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ యాక్ట్స్ యాజ్ ఎ వైస్ చైర్మన్. మరి ఇంకా ఏ దేశాలు ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్లో అంటే ఇండియా కూడా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా, సౌత్ ఆఫ్రికా, కొలంబియా, నేపాల్, జాంబియా లాంటి దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్. మరి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే ఐఎంఎఫ్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయండి? 191. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? వాషింగ్టన్ DC, అమెరికా. ఎప్పుడు ఏర్పాటైంది? 1944లో బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో ఏర్పాటైనాయి. వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ బ్రెటన్ వుడ్స్ సమావేశంలో ఈ రెండు సంస్థలు ఒకేసారి ఏర్పాటయ్యాయి. అందుకే వీటిని బ్రెటన్ వుడ్స్ సంస్థలు అంటారు. బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వేటిని పిలుస్తారు అంటే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయండి? 189 కంట్రీస్. ఇండియా రెండింటిలోనూ మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, అమెరికా. వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇండో అమెరికన్ అయిన అజయ్ బంగా. ఐఎంఎఫ్కి డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు? క్రిస్టాలినా జార్జియేవా అనే ఒక మహిళ. ఫీమేల్ డైరెక్టర్ జనరల్ క్రిస్టాలినా జార్జియేవా. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. డిజిటల్ అరెస్టులను ఎదుర్కోవడానికి సిబిఐ కొత్త AI చాట్బాట్. డిజిటల్ అరెస్ట్లను ఎదుర్కోవడం కోసం, డిజిటల్ అరెస్ట్లను ట్యాకిల్ చేయడం కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సంస్థ ఒక న్యూ AI చాట్బాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ని లాంచ్ చేసింది. దాని పేరే అభయ్ AI అనే ఒక చాట్బాట్. మరి ఇది ఏం చేస్తుంది? డిజిటల్ అరెస్ట్లని అరికడుతుంది. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం చాలాసార్లు. డిజిటల్ అరెస్ట్ అంటే ఇది ఒక సైబర్ స్కాము, సైబర్ నేరము, సైబర్ స్కాము. ఇందులో ఏం చేస్తారు వీళ్ళు? సైబర్ క్రిమినల్స్ మనకి ఫోన్స్ చేస్తారు, మనకి ఫోన్ కాల్స్, ముఖ్యంగా వీడియో కాల్స్ లాంటివి చేసి మేము పలానా అధికారులు మాట్లాడుతూ ఉన్నాము, పలానా సిబిఐ అధికారులు లేదా పలానా పోలీస్ ఆఫీసర్లు మేము మాట్లాడుతూ ఉన్నాము, మీరు పలానా స్కామ్లో ఇరుక్కున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమ కార్యకలాపాల్లో మీరు ఇరుక్కున్నారు, మనీ లాండరింగ్, ఈ యొక్క అవినీతిలో ఇరుక్కున్నారు, మీరు నల్లధనం కేసులో ఇరుక్కున్నారు, సో మీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరి ఆ జైలు శిక్ష మీకు పడకూడదు అంటే మీరు ఫైన్ కట్టండి, ఒక 5 లక్షలు 10 లక్షలు ఫైన్ కట్టండి అని చెప్పేసి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అట్లా లైక్ అలా వాళ్ళు బిహేవ్ చేస్తారు. అంటే అధికారుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తారు. మనం ఏం చేస్తాం? అవును వాళ్ళు పోలీసులే చేసినారేమో, మనం ఏదైనా ఇరుక్కున్నామేమో స్కామ్లో అని చెప్పేసి మనం డబ్బులు మనము వాళ్ళకి అకౌంట్లలోకి వేస్తాము, అవి సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి పోతాయి. సో డిజిటల్ అరెస్ట్ ఈజ్ ఏ సైబర్ ఎక్స్టార్షన్స్ స్కామ్ వేర్ సైబర్ క్రిమినల్స్ విల్ కాంటాక్ట్ యూ వయా ఫోన్ కాల్స్ లైక్ వీడియో కాల్స్ వేర్ దే కెన్ యాక్ట్స్ లైక్ ఏ లెజిటిమేట్ ఆఫీసర్స్, రైట్.
మరి ఈ అభయ్ అనే ఒక ఏఐ చాట్బాట్ని ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు లాంచ్ చేశారు. మరి ఈరోజు ఎందుకు లాంచ్ చేశారంటే సిబిఐ ఫౌండర్ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఫౌండర్ వ్యవస్థాపకుడైన డిపి కోహ్లీ గారి మెమోరియల్ లెక్చర్ సందర్భంగా డిపి కోహ్లీ గారి మెమోరియల్ లెక్చర్, డిపి కోహ్లీ గారి 22వ మెమోరియల్ ప్రసంగం సందర్భంగా దీన్ని లాంచ్ చేశారు. సో మరి ఇక్కడ డిపి కోహ్లీ ఎవరండి? ఈయన సిబిఐ ఫౌండర్ అండి, సిబిఐ ఫౌండర్. ఇక మరి ఈ ఏఐ ఆధారిత చాట్బాట్ ఏం చేస్తుందంటే ఇది నోటీస్ వెరిఫికేషన్ చాట్బాట్. ఏఐ ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ చాట్బాట్ అంటే సిబిఐ జారీ చేసినట్లుగా మనకి ఏవైనా నోటీసులు వస్తే అసలు ఆ నోటీసు సిబిఐ జారీ చేసిందా లేదా అని చెప్పేసి మనము ధృవీకరించుకోవచ్చు. మనకు వచ్చిన నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ని ఇష్యూ చేసింది సిబిఐ లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకోవచ్చు. ఆ వెరిఫై చేయడానికి ఈ చాట్బాట్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. 2027లో G20 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న భారత్. ఇస్రో చీఫ్ వి నారాయణన్ గారు మాట్లాడుతూ 2027లో G20 శాటిలైట్ని ఇండియా లాంచ్ చేస్తుందని చెప్పేసి చెప్పారు. మరి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అసలు ఈ G20 శాటిలైట్ దేనికోసం? G20 దేశాల కోసం. G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ ఉన్నాయి కదా, ఇందులో ఇండియా కూడా మెంబర్ అన్న విషయం మనం చాలాసార్లు తెలుసుకున్నాం. మరి ఆ G20 శాటిలైట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? G20 దేశాల కోసం ముఖ్యంగా క్లైమేటు, ఈ వాతావరణాన్ని స్టడీ చేయడం కోసము, ఎయిర్ పొల్యూషన్ కాలుష్యాన్ని స్టడీ చేయడం కోసము, మన యొక్క వాతావరణ సమాచారాన్ని సేకరించడం కోసము లాంచ్ చేయబోతా ఉన్నారు 2027లో. దానికి పేరైతే ఇంకా ఏం పెట్టలేదండి, బట్ ఎనీవే G20 శాటిలైట్ ఎప్పుడు లాంచ్ చేయవచ్చు? మోస్ట్లీ 2027. సో ఇట్ ఈస్ ఏ శాటిలైట్ డిజైన్ టు స్టడీ క్లైమేట్, ఎయిర్ పొల్యూషన్ అండ్ మానిటర్ వెదర్. మరి ఈయన ఎక్కడ మాట్లాడారు అంటే హైదరాబాద్లో డిఆర్డిఓ, ఇస్రో, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సైంటిస్టుల సమావేశం జరిగింది, అక్కడ మాట్లాడారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇటువంటి పర్సనాలిటీస్, ఇటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఏదైనా సమావేశాలకు వెళ్ళినప్పుడు చాలా మాట్లాడుతూ ఉంటారు. మనం హైలైట్స్ తీసుకోవాలా, ఇది మనకి అనవసరం. హైదరాబాద్లో జరిగింది నార్మల్, ఒక డిఆర్డిఓ, ఇస్రో శాస్త్రవేత్తల సదస్సు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ మనం హైలైట్స్ తీసుకోవాలి ఏం మాట్లాడారు అని చెప్పేసి. మరి ఇంకా ఏం మాట్లాడారు అంటే ఈయన భారతదేశము స్పేస్ రంగంలో సాధించిన విజయాల గురించి చెప్పారు. ఇండియా ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశము సాధించని ఘనతని ఒకటి సాధించింది. రికార్డు స్థాయిలో 104 శాటిలైట్స్ని ఒకేసారి స్పేస్లోకి ప్రవేశపెట్టింది. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు డూ లైక్ దట్. 104 ఉపగ్రహాలని ఒకేసారి ఒకే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపింది. అట్లా ఆ ఘనత సాధించిన మొదటి దేశం. మరి ఆ రాకెట్ ఏది? PSLV C-37 రాకెట్ ద్వారా 104 శాటిలైట్స్ని డిప్లాయ్ చేసింది. ఇది మీకు SNTలో వెళ్ళిపోతుందండి ఈ టాపిక్. అలానే 2040 కల్లా చంద్రుడిపైకి, మూన్ పైకి హ్యూమన్స్ని మనము లాంచ్ చేయాలి, పంపించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలానే డీప్ సీ మిషన్లో భాగంగా, డీప్ ఓషన్ మిషన్లో భాగంగా, అంటే ఈ యొక్క లోతైన సముద్రాలలోకి వెళ్ళి పరిశోధనలు చేయడం కోసము ఇస్రో సముద్రయాన్ డీప్ ఓషన్ మిషన్లో భాగంగా, సముద్రయాన్ మిషన్లో భాగంగా 2.2 మీటర్ల వెడల్పు కలిగిన 2.2 మీటర్ డయామీటర్ కలిగిన ఒక టైటానియం వెజల్ని కూడా ఇస్రో అభివృద్ధి చేస్తూ ఉంది. టైటానియం వెజల్ని, తద్వారా ఆ యొక్క సముద్రం లోతుకి, అంటే సుమారుగా 6 కిలోమీటర్ల వరకు, సుమారుగా డీప్ ఓషన్లోకి 6 కిలోమీటర్స్ వరకు హ్యూమన్స్ని మోసుకుని వెళ్తుంది ఆ టైటానియం వెజల్. అలానే 2035 కల్లా మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నాం. 2035 కల్లా భారత్ అంతరిక్ష స్టేషన్ని నిర్మించాలని చూస్తున్నాం. అలానే ఇప్పటి వరకు ఇండియా సుమారుగా 34 దేశాలకు చెందిన 434 శాటిలైట్లని ప్రయోగించింది. 34 కంట్రీస్కి చెందిన 434 శాటిలైట్స్ని లాంచ్ చేసింది. ఇక ఇస్రో విషయానికి వస్తే చాలాసార్లు తెలుసుకున్నాం కదండి. ఇస్రో ఎప్పుడు ఏర్పాటైందండి? ఇస్రో 15th ఆగస్ట్ 1969, 1969 సంవత్సరం 15th ఆగస్ట్. ఇస్రో చైర్మన్ ప్రస్తుతం ఎవరున్నారు? వి నారాయణన్ గారు. ఇస్రో ఫౌండర్ ఎవరండి? విక్రమ్ సారాభాయ్ గారు ఫౌండరు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? బెంగళూరు, కర్ణాటక. నెక్స్ట్, వరద సహాయక చర్యల కోసం IIT గౌహతిలో జల్ రహత్ విన్యాసాలు.
ఇండియన్ ఆర్మీకి చెందిన గజరాజ్ భద్రతా దళం, ఇండియన్ ఆర్మీకి చెందిన గజరాజ్ భద్రతా దళం, గజరాజ్ కార్ప్స్ వరద సహాయక చర్యల కోసం ఐఐటి గౌహతిలో జల్ రహత్ ఎక్సర్సైజ్ని నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ జల్ రహత్ ఫ్లడ్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అట్ ఐఐటి గువాహతి. అంటే ఏంటి, వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ వరదల సహాయక చర్యల్లో మనం పాల్గొనాలి అని చెప్పేసి. మరి ఇందులో భాగంగా ఇండియన్ ఆర్మీకి చెందిన ఆఫీసర్సు, అలానే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నుంచి, అలానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ నుంచి, శాస్త్ర సీమాబల్ నుంచి వీళ్ళు ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. జల్ రహత్ ఎవరు నిర్వహించారంటే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆర్మీకి చెందిన గజరాజ్ భద్రతా దళాలు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ న్యూస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. లెబనాన్లో ఎల్లో లైన్ ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్. లెబనాన్ కంట్రీలో ఎల్లో లైన్ ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కంట్రీ సౌత్ లెబనాన్లో, దక్షిణ లెబనాన్లో ఎల్లో లైన్ని ఏర్పాటు చేసిందండి. మరి ఏంటిది ఈ ఎల్లో లైన్ అనేది? ఇది ఒక ఫార్వర్డ్ డిఫెన్స్ లైన్, ఇదొక రక్షణ రేఖ లాంటిది, రక్షణ రేఖ, ఫార్వర్డ్ డిఫెన్స్ లైన్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య 10 రోజుల పాటు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది అని చెప్పేసి, కాల్పుల విరమణ ఒప్పందం, 10 days సీజ్ ఫైర్ అగ్రిమెంట్. మరి ఇప్పుడు మీరు చూస్తే ఇజ్రాయెల్ ఈ సౌత్ లెబనాన్ ఏదైతే ఉందో, దక్షిణ లెబనాన్లో ఎల్లో లైన్ని ఏర్పాటు చేసింది. ఎల్లో లైన్ ఒక 10 కిలోమీటర్ల మేర, ఒక 10 కిలోమీటర్స్ మేర, ఒక 10 కిలోమీటర్స్ ఎల్లో లైన్ని ఏర్పాటు చేసింది. మరి ఏంటి అసలు ఇది? ఈ ఎల్లో లైన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈవెందో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఈ యొక్క సౌత్ లెబనాన్లో ముఖ్యంగా హెజ్బుల్లా తీవ్రవాదులు ఎక్కువగా ఉంటారు. హెజ్బుల్లా టెర్రరిస్టులు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇరాన్ బ్యాక్డ్ హెజ్బుల్లా టెర్రరిస్టులు. మరి హెజ్బుల్లా తీవ్రవాదుల నుంచి మా యొక్క ఇజ్రాయెల్ దేశానికి ఏదైనా థ్రెట్ వచ్చే ఛాన్స్ ఉంది, ముప్పు వచ్చే ఛాన్స్ ఉంది, సెక్యూరిటీ పరంగా ఆ ప్రాబ్లమ్ని మేము ఎదుర్కోవాలి అంటే మేము ఎల్లో లైన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఎల్లో లైన్లో మా యొక్క భద్రతా దళాలు ఉంటాయి, ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఉంటాయి, ఎప్పటికప్పుడు గస్తీ సర్వైలెన్స్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ వేర్ ఇజ్రాయెల్కి చెందిన డిఫెన్స్ ఫోర్సెస్ ఇక్కడ లైక్ బార్డర్లో ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, 10 కిలోమీటర్స్ ఎల్లో లైన్. ఇటువంటిదే ఇజ్రాయెల్ గాజాలో కూడా ఏర్పాటు చేసింది, గాజాలో కూడా. మరి మనం డిస్కస్ చేసుకున్నాం, ఇజ్రాయెల్, లెబనాన్ ఇవన్నీ కూడా మెడిటరేనియన్ సీకి బార్డర్ కంట్రీసు, మధ్యధరా సముద్రానికి 21 దేశాలు బార్డర్గా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 21 బార్డర్ కంట్రీస్. మరి ఇక్కడ చూస్తే ఈ ఎల్లో లైను ఎక్కడి వరకు విస్తరించి ఉంది? లిటానీ రివర్ వరకు కూడా విస్తరించి ఉంది. ఈ ఎల్లో లైన్ అనేది లిటానీ రివర్ వరకు ఎక్స్టెండ్ అయింది. మరి లిటానీ రివర్ అనేది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. లిటానీ రివర్ అనేది లెబనాన్లో అత్యంత పొడవైన నది, లెబనాన్స్ లాంగెస్ట్ రివరు. ఇది లెబనాన్లోనే ప్రవహిస్తుంది, చివరిగా మెడిటరేనియన్ సీలోకి కలిసిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, లిటానీ రివరు లెబనాన్లో అత్యంత పొడవైన నది. అలానే జహ్రానీ రివర్ అని కూడా ఒకటి ఉంది, లెబనాన్లో ఇంకొక రివర్ ఉంటుంది, ఇంపార్టెంట్ రివర్ జహ్రానీ రివర్. నెక్స్ట్ వన్, మిస్ ఇండియా వరల్డ్ 2026 విజేత సాధ్వి సతీష్ సెయిల్. మిస్ ఇండియా వరల్డ్ 2026 విజేత సాధ్వి సతీష్ సెయిల్. మిస్ ఇండియా వరల్డ్ 2026 విన్నర్గా సాధ్వి సతీష్ సెయిల్ ఆమె విన్నర్గా నిలిచింది. ఈమె గోవా రాష్ట్రానికి చెందిన ఆమె. మరి ఎక్కడ ఈ ఈవెంట్ జరిగిందంటే, ఒడిశాలోని భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో ఈ యొక్క ఈవెంట్ జరిగింది. ఇది 61వ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్, 61 ఎడిషన్ ఆఫ్ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్. అక్కడ ఈమెను విజేతగా ప్రకటించారు. మరి తొలిసారిగా ఈ ఈవెంట్ ఒడిశాలో జరిగింది, ఫస్ట్ టైం ఈవెంట్ ఒడిశాలో జరిగింది. మరి రన్నరప్గా ఎవరు నిలిచారు అంటే, మహారాష్ట్రకు చెందిన రాజ్ నందిని పవారు మొదటి రన్నరప్గా నిలిచింది. సో మరి తద్వారా ఇప్పుడు ఈమె సాధ్వి సతీష్ సెయిల్ విన్ అయింది కదా. ఈమె భారతదేశం తరపున 75వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటుంది ఇండియా తరపున. గుర్తుపెట్టుకోండి, షీఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇండియా అట్ 75th మిస్ వరల్డ్ కాంపిటీషన్.
నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్కు భారత హై కమిషనర్గా మాజీ కేంద్ర మంత్రి దినేష్ త్రివేది. బంగ్లాదేశ్కు భారత హై కమిషనర్గా మాజీ కేంద్ర మంత్రి దినేష్ త్రివేది. ఇండియా తరపున బంగ్లాదేశ్లో ఇండియా హై కమిషనర్గా ఫార్మర్ పొలిటీషియన్, వెటరన్ పొలిటీషియన్, మాజీ రాజకీయ నాయకుడైన దినేష్ త్రివేది గారిని భారత ప్రభుత్వం నియమించింది. మరి ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఎవరిని నియమించారు? జనరల్గా విదేశాలలో భారత రాయబారుల్ని లేదా భారత హై కమిషనర్గా ఎవరిని నియమిస్తారు? ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ని. కానీ ఇప్పుడు ఒక ఫార్మర్ పొలిటీషియన్ని నియమించడం జరిగింది. సో ఈయన వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. వెస్ట్ బెంగాల్లోని బరాక్పూర్ నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. ఇతను చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియను. గతంలో రైల్వే మినిస్టర్గా పనిచేశారు. సో గుర్తుపెట్టుకోండి, దినేష్ త్రివేది అపాయింటెడ్ యాజ్ నెక్స్ట్ ఎన్వాయ్ టు బంగ్లాదేశ్ ఆర్ నెక్స్ట్ హై కమిషనర్ టు బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, దేశీయ ఆటగాళ్ల కోసం ప్లేయర్ కాంట్రాక్ట్ మోడల్ను ప్రారంభించిన మొదటి భారతదేశ క్రికెట్ అసోసియేషన్. దేశీయ ఆటగాళ్ల కోసం ప్లేయర్ కాంట్రాక్ట్ మోడల్ను ప్రారంభించిన మొదటి భారతదేశ క్రికెట్ అసోసియేషన్. ఇండియాలో డొమెస్టిక్ క్రికెట్ ప్లేయర్ల కోసం, అంటే ఇండిజినస్ క్రికెట్ ప్లేయర్లు, డొమెస్టిక్ క్రికెట్ ప్లేయర్ల కోసం ప్లేయర్ కాంట్రాక్ట్ మోడల్ని ప్రారంభించిన ఫస్ట్ క్రికెట్ అసోసియేషన్ ముంబై క్రికెట్ అసోసియేషన్. ముంబై క్రికెట్ అసోసియేషన్ అంటే ఏంటి? డొమెస్టిక్ క్రికెటర్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు మనం రంజీ ట్రోఫీలు క్రికెట్ ఆడుతూ ఉంటారు, వాళ్ళకి ఎకనామిక్ సెక్యూరిటీ, ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి కాంట్రాక్ట్ని ప్రారంభించింది. మరి ఇందులో భాగంగా గ్రేడ్ ఏ ప్లేయర్లకి సంవత్సరానికి 12 నుంచి 20 లక్షలు ముంబై క్రికెట్ అసోసియేషన్ అందిస్తుంది. గ్రేడ్ బి ప్లేయర్లకి సంవత్సరానికి 8 నుంచి 12 lakhs అందిస్తుంది. గ్రేడ్ సి ప్లేయర్లకి ఇయర్కి 8 lakhs ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి ఇది అప్లై అవుతుందంటే 2026-27 డొమెస్టిక్ సీజన్ నుంచి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్లే 2025-26లో గుర్తింపు పొందిన స్టార్టప్లని ట్రై చేయండి. వరల్డ్ టూరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, భారతదేశపు మొదటి క్షిపణి ట్రాకింగ్ నౌక ఐఎన్ఎస్ ధ్రువ్, ఇండియాస్ ఫస్ట్ మిస్సైల్ ట్రాకింగ్ షిప్ ఐఎన్ఎస్ ధ్రువ్. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల శ్రీలంక పర్యటన. అమల్లోకి వచ్చిన ఇండో రష్యన్ పరస్పర లాజిస్టిక్స్ మార్పిడి ఒప్పందం, రెలోస్ అగ్రిమెంట్. ఏఐసిటిఈ వాణి 3.0 స్కీమ్. విశ్వసూత్ర ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన టెక్స్టైల్ మినిస్ట్రీ. భారతదేశపు మొట్టమొదటి 3D గ్లాస్ సెమీకండక్టర్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్ ఒడిషా. యాంటీ సాక్రిలేజ్ జాత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ బిల్ 2026 పంజాబ్. ప్రాజెక్ట్ పునర్విక ఆంధ్రప్రదేశ్. బారోయర్స్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేసిన డెవలపింగ్ కంట్రీస్. డిజిటల్ అరెస్టులను ఎదుర్కోవడానికి కొత్త ఏఐ చాటుబాట్ను లాంచ్ చేసిన సిబిఐ అభయ్. 2027లో G20 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇండియా. వరద సహాయక చర్యల కోసం ఐఐటి గౌహతిలో జల్ రహత్ ఫ్లడ్ రిలీఫ్ ఎక్సర్సైజ్. లెబనాన్లో ఎల్లో లైన్ ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ. మిస్ ఇండియా వరల్డ్ 2026 విన్నర్ సాధ్వి సతీష్ శైల్. బంగ్లాదేశ్కు భారత హై కమిషనర్గా మాజీ కేంద్ర మంత్రి దినేష్ త్రివేది. దేశీయ ఆటగాళ్ల కోసం ప్లేయర్ కాంట్రాక్ట్ మోడల్ను ప్రారంభించిన మొదటి భారతదేశ క్రికెట్ అసోసియేషన్ ముంబై క్రికెట్ అసోసియేషన్. దట్స్ ఇట్. దిస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.